నా బ్యాచిలర్స్ వచ్చేసి ఫార్మసీ అండ్ నా మాస్టర్స్ వచ్చేసి కెమిస్ట్రీ. హలో అందరికీ. రీసెంట్గా నేను Q&A సెషన్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు నన్ను కొంతమంది అడిగారు, మీరు ప్రొఫెషనల్గా ఏం చేస్తారు, మీ జాబ్ ఏంటిది అని. నేనైతే సీనియర్ స్పెషలిస్ట్ క్వాలిటీ అష్యూరెన్స్లో ఫార్మస్యూటికల్ కంపెనీకి చేస్తానని చెప్పాను. ఆల్సో నా వీడియో ఒకటి ఉంది 2017 to 2025 అని పెట్టాను. అప్పుడు ఆ వీడియోకి కూడా ఎందుకు ఆ వీడియోలో స్క్రబ్ చేసుకున్నారు, మీరు గౌనింగ్ వేసుకున్నారు, మీ బ్యాచిలర్స్ ఏంటి, మాస్టర్స్ ఏంటి, ఏదైనా ఇన్పుట్స్ ఇస్తారా అని నాకు మెసేజ్ చేశారు కొంతమంది. నా బ్యాచిలర్స్ వచ్చేసి ఫార్మసీ అండ్ నా మాస్టర్స్ వచ్చేసి కెమిస్ట్రీ. ఏంటంటే నేనైతే ఏ యూనివర్సిటీస్ రికమెండ్ చేయను, మీ చాయిస్ అది యూనివర్సిటీస్. కానీ ఒకటైతే చెప్తాను ఏంటంటే, అప్లై చేసేటప్పుడు మాస్టర్స్ F1 5 years వస్తుంది కదా మనకి వీసా, 2 years మాస్టర్స్ అండ్ 3rd year OPT వస్తుంది. అండ్ దాని తర్వాత 2 years STEM OPT ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే మన సైన్స్ ఫీల్డ్కి కొన్నిసార్లు STEM OPT ఉండదన్నమాట. సో అదైతే చూసుకోండి. ఆల్రెడీ యూఎస్ఏలో ఉన్న వాళ్ళు ఆర్ ఎవరైనా మాస్టర్స్కి వద్దాం అనుకునే వాళ్ళు, ఏదైనా జాబ్ హెల్తీ కెరియర్ ఉంటుంది ఫార్మసీ చదివిన తర్వాత, అండ్ ఆల్సో జాబ్స్ ఎలా ఉంటాయి, దేంట్లో వస్తాయి అని అయితే హెల్ప్ చేయగలుగుతాను. నేను పిన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి, అక్కడ ఫాలో అయిపోయి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.